శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. చరిత్ర అంటే గతంలో జరిగిన మానవ కార్యకలాపాలు, సంఘటనలు, సమాజాల అధ్యయనం. చరిత్ర అంటే గతాన్ని అర్థం చేసుకోవడానికి, వర్తమానాన్ని విశ్లేషించడానికి, భవిష్యత్తులో తప్పులను నివారించడానికి ఉపయోగపడే ఒక సాధనం. చరిత్ర అంటే కేవలం ఒక శాస్త్రం మాత్రమే కాదు. చరిత్ర అంటే పాత తేదీలు, రాజులు, రాజ్యాల గురించి చెప్పేది అంతకన్నా కాదు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వంటి వివిధ రంగాల్లో వచ్చిన మార్పులను ఇది వివరిస్తుంది. ఇక కమ్మవారి చరిత్ర కూడా ఈనాటిది కాదు. 3వ శతాబ్దం నుంచే కమ్మవారి ప్రస్తావన ఉంది. ఇక్ష్వాకు వంశ వీరదత్త పురుషుని జగ్గయ్యపేట శాసనంలోనే కమ్మవారి గురించి రాశారు. ప్రాకృత భాషలో ఉన్న ఈ శాసనమే కమ్మవారి గురించి ప్రస్తావించిన తొలి లిఖిత ఆధారం. అప్పుడు మొదలైన కమ్మవారి చరిత్ర అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఆ తర్వాత తూర్పు చాళుక్యుల కాలంలో కూడా కమ్మవారి గురించి సమాచారం ఉంది. కాకతీయుల పాలనలోనైతే కమ్మవారు అన్నైతామై రాజ్యపాలనలో పాలు పంచుకున్నారు. రెడ్డి గజపతుల పాలనా సమయంలోనూ కమ్మవారు కనిపిస్తారు. దక్షిణ భారతదేశాన్నంతా ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన విజయనగర సామ్రాజ్యంలో కమ్మవారు సామంతులుగా ఉన్నారు. ఆ తర్వాత మహమ్మదీయుల కాలంలో గండికోటను ఏలారు. బ్రిటిష్ పాలనా కాలంలో ఎన్నో సంస్థానాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. జాతీయోద్యమంలో కమ్మవారి పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. మరి కమ్మవారి గురించి ఇన్ని విషయాలు మనకెలా తెలిసాయి? ఎప్పుడో 3వ శతాబ్దం నుంచి ఆధారాలు మనకెలా లభించాయి? ఇంతటి ఘనమైన చరిత్ర అందించిన వారిలో అగ్రగణ్యుడు కొత్త భావయ్య చౌదరి గారు. ఈయనే లేకపోతే మన చరిత్ర మనకే తెలిసేది కాదేమో. ఎప్పుడో 85 ఏళ్ల కిందటే ఎంతో శ్రమ కోర్చి కమ్మవారి చరిత్రను మన కళ్ల ముందుంచారు భావయ్య చౌదరి గారు. ఇంతటి టెక్నాలజీ, ఎన్ని సౌకర్యాలు లేని రోజుల్లోనే మన పూర్వీకుల పోరాట పటిమను మనకు అందించారు. చరిత్ర పురుషుల జీవితాలను మన ముందు సాక్షాత్కరించారు. కమ్మవారి చరిత్రను అణువణువు శోధించి మనకందించిన కొత్త భావయ్య చౌదరి గారికి కోటి కోటి వందనాలు. మన ఘనమైన చరిత్రను మన ముందుంచిన భావయ్య చౌదరి గారిని ఓసారి మనం స్మరించుకుందాం. మన చరిత్రను మాత్రమే కాదు, ఆయన కలం నుంచి జాలువారిన రచనల గురించి కూడా ఈ ఎపిసోడ్లో మీకు అందిస్తున్నాం. కొత్త భావయ్య చౌదరి గారు విశిష్ట తెలుగు చారిత్రక పరిశోధకులు, రచయిత, సామాజిక సేవకుడు. ఈయన 1897 జూన్ 2న గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రాజమ్మ, శివలింగయ్య. ప్రాథమిక విద్య తరువాత విజయవంతంగా విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. స్వయంగా పరిశోధించిన పటిమ, పాండిత్యంతో అనేక చారిత్రక రచనలు చేశారు. ఈయన జీవితంలో మర్చిపోలేని సంఘటన కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుంచి యోగ్యతా పత్రం స్వీకరించడం. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో ఉత్తీర్ణులైనందుకు ఈయనకు అంతటి గౌరవం దక్కింది. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించారు భావయ్య చౌదరి గారు. ఈయనకు మన సంస్కృతన్నా, చరిత్రన్నా చాలా ఇష్టం. ఇందులో భాగంగానే కమ్మవారి చరిత్రపై కూడా అలుపెరుగని పరిశోధనలు చేశారు. 1915-16 విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో ఉత్తీర్ణత సాధించగానే గుడివాడ ఆంధ్ర నలంద వారిచే సన్మానం జరిగింది. అదే ఏడాది సర్వే శాఖలో ఉద్యోగం సాధించారు. 1916-25 మధ్య సర్వే శాఖలో ఫీల్డ్ డిప్యూటీ సర్వేయర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగంలో కూడా మంచి పేరు సంపాదించారు భావయ్య చౌదరి గారు. అయితే అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు కొద్ది రోజులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఆయన మనసు మళ్లీ రచనా వ్యాసంగం వైపు మళ్లింది. దాంతో మరోసారి కలానికి పని చెప్పారు. తన మనసు పొరల్లో ఉన్న ఎన్నో ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చారు. అటు చరిత్ర, ఇటు సాహిత్యంపై రచనలు చేశారు. కొత్త భావయ్య చౌదరి గారి రచనల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైంది, ఇప్పటికీ ఎంతో మంది చేత ప్రశంసలు అందుకుంటున్నది కమ్మవారి చరిత్ర. కమ్మకులంలో జన్మించిన ఈయన తన పూర్వీకులు, తన కులంలోని చరిత్ర పురుషులు, అసలు తన కులానికి మూలంగా నిలుస్తున్న ఎన్నో అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఘనమైన కమ్మవారి చరిత్రకు అక్షర రూపం ఇచ్చారు. ఆయన కలం నుంచి జాలువారిన కమ్మవారి చరిత్ర అనే పుస్తకం ఇప్పటికీ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అందరి ప్రశంసలను అందుకుంటోంది. 1939-42 మధ్య ఈ పుస్తక రచనకు పూనుకున్నారు చౌదరి గారు. వరుసగా 3 భాగాలు అందించారు. తణుకు జమీందారు, సారస్వత సేవా పరాయణులైన శ్రీ ముళ్లపూడి తిమ్మరాజు గారి సహాయం, ప్రోత్సాహం వల్ల కమ్మవారి చరిత్ర అనే పుస్తకం రాయగలిగాను అని ఎప్పుడూ చెప్పేవారు భావయ్య చౌదరి గారు. ఈ పుస్తకం ద్వారా కమ్మవారి చరిత్రను 3వ శతాబ్దం నుంచి మనకందించారు చౌదరి గారు. కేవలం రాజ్యపాలన, చరిత్ర మాత్రమే కాకుండా అప్పటి సాంఘిక అంశాలను కూడా జోడించారు. ఈయన కృషి మూలంగానే కమ్మవారి చరిత్ర అణువణువు మనం తెలుసుకోగలుగుతున్నాం.
కమ్మవారు ఆనాడు ఈనాడు దేశ రక్షణ పాలన వ్యవహారాల్లో రాటుదేలారు అనే విషయాన్ని మనం చౌదరి గారి వల్లే తెలుసుకున్నాం. పురాణేతిహాసాలు, ప్రాచీన శాసనాలు, సంస్కృతాంధ్ర కావ్యాలు, ఆంధ్ర ఆంగ్ల చరిత్రకారుల రచనలు, స్థానిక చరిత్రలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కమ్మవారి చరిత్ర అనే పుస్తకం రాశారు బావయ్య చౌదరి గారు. ప్రాచీన శాసనాలు ఎక్కువగా పాళీ, సంస్కృత భాషల్లో ఉండేవి. వాటన్నింటినీ ఔపోసన పట్టి అందులో నుంచి సమాచారాన్ని సేకరించారు. వాటిని ఈ తరం వారికి కూడా అర్థమయ్యేలా అందించారు. కమ్మనాడు అనే ప్రాంతం ఒకటి ఉండేదని ఆధారాలతో సహా నిరూపించిన మహనీయుడు చౌదరి గారు. కన్నడ భాషలో పొన్నకవి శాంతి పురాణం అనే గ్రంథంలో కమ్మ అనే పదం వాడినట్టు రుజువు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళ ప్రాంతాల్లో దొరికిన అనేక శాసనాలు, సంస్కృతాంధ్ర కావ్యాలు, తాళపత్ర గ్రంథాలు, కైఫియతుల మూలాలు పరిశోధించి ఈ చరిత్రకు పుస్తక రూపం ఇచ్చారు బావయ్య చౌదరి గారు. 1954లో 3 సంపుటములలోని సమాచారం క్లుప్తంగా ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ అయింది. చాలా కాలం మద్రాసులోనే ఉండి ఈ కార్యాన్ని పూర్తి చేశారు. విశ్వవిద్యాలయాల్లోని లైబ్రరీలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి వివరాలను సేకరించి క్రోడీకరించారు. సంస్థానాధీశులను, జమీందారులను, పండితులను సంప్రదించి విలువైన సమాచారాన్ని సేకరించారు. వాటన్నింటినీ ఒక్క దగ్గరికి చేర్చి రాస్తేనే కమ్మవారి చరిత్ర అనే పుస్తకంగా మనం చదువుకోగలుగుతున్నాం. ఇక బావయ్య చౌదరి గారు ఒక్క కమ్మవారి చరిత్ర అనే పుస్తకం మాత్రమే రాయలేదు. ఆయన కలం నుంచి ఇంకా ఎన్నో విలువైన రచనలు జాలువారాయి. దేవరహస్యాలు, కాశ్మీర నేపాల దేశ చరిత్రలు, పశ్చిమ చాళుక్య చరిత్ర, వేంగి చాళుక్య చరిత్ర, సగర పట్టాభిషేకం, కాకతీయ రాజన్య చరిత్ర, ఆంధ్ర రాజులు, గుంటూరు మండల ప్రాచీన చరిత్ర, శాయిపునేని వారి చరిత్ర, పరశురామ నాటకం, వినోద కథలు, ప్రబోధ కుసుమావళి లాంటి మరెన్నో రచనలు కూడా చేశారు. తెలుగు సాహిత్యానికి, తెలుగువారి చరిత్రను భావితరాలకు అందించడానికి ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా ప్రతి కమ్మ వ్యక్తి రుణపడుండాల్సిన మహనీయుడు కొత్త బావయ్య చౌదరి గారు. ఇక 1973 జూలై 23న భౌతికంగా ఈ ప్రపంచానికి దూరమయ్యారు చౌదరి గారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రచించిన పుస్తకాలు మాత్రం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమే. కమ్మవారికైతే ఆయన చరిత్ర భాండాగారాన్నే అందించారు అని గర్వంగా చెప్పొచ్చు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.